తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల అధికారంలోకి తీసుకొచ్చారని ములుగు ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, కుటుంబ పాలనను ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 7 రోజులు కాకముందే ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న మా పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ వారి అక్కసు బెళ్లగక్కారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన 6 గ్యారెంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఫిబ్రవరి నుంచి అందరూ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇచ్చిన హామీలన్నింటిపై విధి విధానాలు రూపొందించుకుని ప్రతి ఇంట్లో ఉన్న యజమానురాలకి 2,500 రూపాయలు అందిస్తామన్నారు. మరి కేసీఆర్ కుటుంబము వారి యొక్క సభ్యులు కుటుంబ పరిపాలన చేసి అనేక రకాల లగ్జరీ జీవితం అనుభవించినటువంటి వాళ్లకు పాపం అధికారం పోయేసరికి ఏం చేయాలో పాల్పోలేక మా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము అధికారంలోకి వచ్చిన 4 రోజుల నుంచి 3 రోజుల నుంచే దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, కనీసం ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్టు ఉద్యోగులను మరి రెగ్యులరైజ్ చేయకుండా, వివిధ శాఖల ఉద్యోగుల ఉసురు పోసుకొని, నిరుద్యోగుల ఉసురు పోసుకొని, మహిళా సంఘాలను బలోపేతం చేయకుండా, రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించకుండా, మహిళల అభయస్థం డబ్బులు కూడా తిన్నటువంటి మీరు కనీసం సాధారణమైన ఆ బస్సులు కూడా ఎక్కలేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన బీఆర్ఎస్ పాలన. మహిళలకు ఇవాళ ఆర్థిక స్వాలంబన కల్పించడం కోసము, మరి ఆర్థిక స్వేచ్ఛనివ్వడం కోసం ఫ్రీ బస్ పెడితే తట్టుకోలేక ఇవాళ ఆటో డ్రైవర్ల పేరు మీద వీళ్ళ యొక్క టీఆర్ఎస్ నాయకుల యొక్క అక్కసును వెళ్ళగక్కుతున్నారు. అందుకనే మహిళలంతా కూడా ఆలోచించాలి. మరి ప్రతి ఇంట్లో మహిళ ఉన్నారు, ప్రతి ఆటో డ్రైవర్ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. వాళ్ళ అవసరాలకు కూడా రోజు 200-300 ఖర్చు పెట్టుకొని బయటికి పోతూ ఉంటారు. అలాంటి అన్నింటిని కూడా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ 6 గ్యారంటీలను మేము అమలు చేస్తుంటే తట్టుకోలేక అసలు నెల రోజులు కూడా టైం ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు, మీరు 420లు. ఇవాళ రాష్ట్ర సంపద అంతా కూడా వ్యక్తిగత లాభాల కోసం, మీ జల్సాల కోసం దోచుకొని అదంతా బయటకు వస్తుంటే తట్టుకోలేక వీళ్ళట స్వేద పత్రాలు రిలీజ్ చేశారు. ఏడ స్వేదం చేసిరా? మాలాంటి వాళ్ళని కష్టపడుతుంటే టార్గెట్ చేసి ఇవాళ ప్రజల సేవకులుగా వచ్చేటువంటి వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టద్దు, కేవలం గడీలలో ఉండేటోళ్ళు మాత్రమే ఉండాలి, గల్లీ బిడ్డలు అసెంబ్లీలలో ఉండొద్దని కుట్రలు చేసినటువంటి మీరు ఇవాళ స్వేదాన్ని ఎక్కడ మీ చెమట నోడ్చిరని అంటాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు 16,000 కోట్ల లాభంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ ఇవాళ 6 లక్షల కోట్ల అప్పులతోటి ఇవాళ ప్రజల నెత్తి మీద టోపీ పెట్టి చట్టాలు వచ్చినా ఇవాళ మీ లెక్క జల్సాల కోసమో, వ్యక్తిగత స్వార్థాల కోసమో ప్రజాధనాన్ని కోట్ల రూపాయలను మేము వాడుకోవట్లేదు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం అనునిత్యం ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు. ఇవాళ ఒక ప్రధానమంత్రిని కలిసితే అలా రాజకీయం అంటారు. నిన్నటిదాకా అంటి పెట్టుకొని ఉన్నది మీరు, ఇప్పుడు కూడా ఇంటర్నల్ గా ఒప్పందంతో ఉన్నది మీరు. మాకు బీజేపీకి ఐడియాలజికల్ గానే సిద్ధాంతపరమైనటువంటి తేడాలే ఉన్నాయి. అసలు కలిసి మీ లెక్క మేము అంటగట్టోళ్ళం కాదు, తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసను వసూలు చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, అడుగుతాం, పోరాడుతాం, నిలదీస్తాం. అది రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం, హక్కు, తెలంగాణ ప్రజల యొక్క. దాన్ని నువ్వు పక్కదారి పట్టించి అడగకుండా కేంద్రానికి లాభం చేసే పనులు చేసి ఇవాళ రాష్ట్ర ప్రజల మీద మరి భారాన్ని మోపినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇద్దరు ఒక్కటే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలులో భాగమే మొదటి పథకంలో ఉన్న మొదటిది. అదే విధంగా మరొకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇప్పుడు రేపు ఫిబ్రవరి నుంచి దరఖాస్తులన్నింటిని కూడా మరి సార్ట్అవుట్ చేసుకొని విధి విధానాలు రూపొందించుకొని ప్రతి ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలికి 2,500 రూపాయలు, ప్రతి ఇంటికి మరి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం, రైతు బంధు కూడా వేస్తున్నాం. ఆగడం లేదు వాళ్ళు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలను ఫామ్ హౌస్ల పేరు మీద వాళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఫామ్ హౌస్లకు తీసుకున్నారు. పేదోనికి ఎకరం లేనోనికి ఏమి ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ ఎకరం లేనోళ్ళటువంటి వాళ్ళకు కూడా 100 రోజుల పని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా నెలకు 1000 రూపాయలతో పాటు 2,500. మీకు తెలుసో లేదో, గతంలో ఏ సంవత్సరం చూసినా వడ్లల్లో
ఉండేది. ఈ రోజు ఎక్కడన్నా రైతుకు కోత పడ్డదా? ఎక్కడన్నా తరుగు పేరుతో తేమ పేరుతో కిలోల ఎక్కడన్నా కట్ అయిందా? ఇవన్నీ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. వీళ్ళు 10 ఏళ్ళుంటే మనం కనీసం బయటికి పోయి ఒక నిరసన తెలియజేద్దామంటే మన గొంతుల మీద కాలేసి తొక్కినోళ్ళు వీళ్ళు. మేమొచ్చి 7 రోజులు కూడా కాకముందు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు నుంచే మా ఎంబడి పడ్డారు. అంటే వాళ్ళ యొక్క అక్కసు అసహనం అధికారం కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదు. ఇవాళ అధికారం పోయిన తర్వాత ఇవాళ గల్లీలకు వస్తారు. కనీసం ఎప్పుడన్నా వచ్చి రిప్రజెంటేషన్ అన్న తీసుకున్నారా? ఇలా మంత్రులు వస్తాడంటే ఎక్కడోళ్ళకి అక్కడ అరెస్టులు చేసినటువంటి చరిత్ర. ఇవాళ వాళ్ళ మంత్రులు టీఆర్ఎస్ మంత్రులు వస్తున్నారంటే అరెస్టులు చేసినటువంటి చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛకు మారుపేరు, పేదలను కాపాడుకోవడానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే విధంగా ట్రైబల్ యూనివర్సిటీ కూడా మేము కానీ మా సీఎం గారు కానీ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు కానీ ఎప్పటికప్పుడు పైన ఉన్నటువంటి సెంట్రల్ అధికారులతో కూడా కమ్యూనికేషన్లో ఉంటూ రేపు 24-25కు 24 ఇయర్స్లలో అంటే 24-25 సంవత్సరానికి గాను మరి ప్రైవేటుగా ఉన్నటువంటి ట్రైబల్ వైటీసీ బిల్డింగ్లలో క్లాసెస్ నిర్వహిస్తాము. అదే కాకుండా మిగతా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయిస్తాము. అదేవిధంగా మేడారం జాతరను కూడా మరి అద్భుతంగా నిర్వహించడం అధికారులు పంపినటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగా 75 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 30 కానీ 50 కానీ ఏదైనా కూడా మరి ప్రజలకు అవసరం ఉందంటే ఇవ్వడానికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోడి రెడీగా ఉన్నారు. అదేవిధంగా జాతీయ హోదా కోసం కూడా నేను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాం. సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా అక్కడ జాతీయ స్థాయిలో కూడా వారు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు మీరు గతంలో మాట ఇచ్చున్నారు, మీరు అధికారంలో ఉన్నారు. జాతీయ పండుగ జాతీయ స్థాయిలో ప్రచారం కూడా అవసరం ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కూడా వస్తారు. వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రకటించాలని కోరుతాం.